ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్షయ్, ఆఫీస్ నుండి ఇదేనా రావడం? అవును సంధ్య, ఇప్పుడే వచ్చాను. త్వరగా రా, భోజనం చేద్దు గాని. లేదు సంధ్య, నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నేను తర్వాత తింటాను. అత్తయ్య గది వైపు వెళ్తున్నాడేంటి? అక్షయ్, అత్తయ్య పడుకున్నట్టున్నారు. ఏదైనా మాట్లాడాలా? అవును సంధ్య, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఓహో, పంచాయతీ బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నావు కదా, దానికి అత్తయ్య గారు ఒప్పుకున్నారా? అదే అర్థం కావట్లేదు. ఆ విషయం మాట్లాడాలనే వచ్చాను. నిజంగా ఒప్పుకున్నారో లేదంటే నా మాట కాదనిలాగా ఒప్పుకున్నారో తెలియటం లేదు. అనవసరంగా అడిగి ఇబ్బంది పెట్టాను అనిపిస్తుంది. ఎందుకు అలా అనుకుంటున్నావు అక్షయ్? అత్తయ్య అలా ఏం ఫీల్ అవ్వట్లేదే. లేదు సంధ్య, ఇన్నాళ్ళు అధికార బాధ్యతలు పిన్ని చూసుకునేవారు. సడన్గా అవన్నీ వదిలేయంటే పిన్నికి బాధగా అనిపించి ఉండొచ్చు. జీవితంలో ఎప్పుడు ఏది అడగలేదు. ఫస్ట్ పంచాయతీ బాధ్యతలు అడిగాను. అసలు ఆ ఆలోచన కూడా రాకుండా చూసుకుంది పిన్ని. ఎప్పుడు ఏం కావాలో పిన్నే చూసుకునేవారు. కానీ ఇప్పుడు పంచాయతీ అధికారం అడిగాను. అందుకే సారీ అడగాలని వచ్చాను. అక్షయ్, ఎందుకు అలా అనుకుంటున్నావు అక్షయ్? నువ్వేం తప్పు చేయలేదు. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అత్తయ్యకి వయసు అయిపోయింది. ఊరి బాధ్యతలు తను చూసుకోవడం కొంచెం కష్టమే. పంచాయతీలో ఏం జరిగిందో నీకు తెలుసు కదా. పంచాయతీ బాధ్యతలు నువ్వు తీసుకుంటే అత్తయ్యకి స్ట్రెస్ తగ్గుతుంది. త్వరగా కోలుకుంటారు అక్షయ్. ఒక విధంగా ఆలోచిస్తే నువ్వు చెప్పింది కూడా కరెక్టే. కానీ ఇన్నేళ్ళు పిన్ని ఒక్క పొరపాటు కూడా జరగకుండా చూసుకుందంటే ఈ బాధ్యతని ఎంత ప్రేమగా చూసుకున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్నట్టుండి నాకు అప్పచెప్పమంటే ఆవిడ మనసుకి బాధ కలిగి ఉంటుంది కదా. లేదు, పంచాయతీ విషయంలో జోక్యం చేసుకుని తప్పు చేశాననిపిస్తుంది. నాకు ఏ అధికారం అక్కర్లేదు. పిన్నికి సపోర్ట్ చేస్తే పిన్నినే అన్ని అధికారాల్ని చూసుకుంటుంది. నేను ఇప్పుడే క్షమాపణలు అడుగుతాను. అక్షయ్, పిన్ని పిన్ని. అక్షయ్ అక్షయ్, అత్తయ్యని డిస్టర్బ్ చేయక అక్షయ్. ఈ వయసులో ఆవిడికి నిద్ర పట్టడమే కష్టం. పైగా ఆవిడ ఆరోగ్యం కూడా బాలేదు. కాసేపు రెస్ట్ తీసుకోనివ్వు. పాపం, నిద్రపోతున్నవన్నీ డిస్టర్బ్ చేస్తే మళ్ళీ పడుకోవడం కష్టం అక్షయ్. పాపం, ప్రశాంతంగా ఉండనివ్వు. నువ్వు చెప్పింది నిజమే సంధ్య. పిన్ని ప్రశాంతంగా ఉండాలి. నేను తర్వాతైనా మాట్లాడొచ్చు. గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ మాత్రం దానికే థ్యాంక్స్ ఎందుకు అక్షయ్? నేనేమైనా పరాయిదాన్నా? అది కాదు సంధ్య. నేనేం చేసినా మనింటి గురించి ఆలోచించి చేస్తాను. దానికి నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదని నీకు చాలాసార్లు చెప్పాను. గుర్తొచ్చింది సంధ్య, ఏదో టెన్షన్లో చెప్పాను. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అమ్మయ్యా, మొత్తానికి అక్షయ్ ఇంద్రాణి అత్తయ్యతో మాట్లాడకుండా అడ్డుకున్నాను. లేదంటే ఈ మహానుభావుడు నాకు పంచాయతీ అధికారం వద్దని చెప్పేవాడు. ఈ మధ్య గోరు ముద్దలు తినిపించి నమ్మకం పెంచింది ఇంద్రాణి. ఈ ఇంద్రాణి అత్తయ్య ఓవర్ యాక్షన్ ని నేనే నమ్మను. ఇక ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. మొత్తానికి అక్షయ్ని అడ్డుకున్నాను. అధికారం అక్షయ్ చేతిలోకొచ్చినా ఒక్క ఆట ఆడుకోవచ్చు. అమ్మ శ్రావణి. తాత వచ్చారా? శ్రావణి, ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా? బానే ఉంది తాత. నవీన్ బాబు జరిగిందంతా చెప్పాడమ్మా, అందుకే వచ్చాను. సమయానికి నవీన్ బాబు వచ్చి
నిన్ను కాపాడాడు. నవీన్ బాబు, మీరు ఇంటికి వెళ్ళిరండి. శ్రావణిని నేను చూసుకుంటాను. పర్లేదు తాత, నేను ఇక్కడే ఉంటాను. పర్వాలేదు బాబు, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. నేను ఇంటికి వెళ్తాను, ఉదయాన్నే వచ్చేస్తాను. కానీ ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి. అలాగే బాబు. వస్తాను శ్రావణి. ఆకలేస్తుంది కానీ తినాలనిపించట్లేదు. పిన్ని ఆరోగ్యం బాగుండుంటే ఈ పాటికి పిలిచి గోరుముద్దలు తినిపించేది. కానీ ఏం చేస్తాం? ఏంటి సంధ్య? ఇది తీసుకో అక్షయ్. నిన్ను చూస్తుంటే బాగా టైర్డ్ అయినట్టుగా కనపడుతున్నావు. ఈ మందు తాగితే రిలాక్స్ అయిపోయి మార్నింగ్ ఫ్రెష్గా లేస్తావు. సంధ్య, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను డ్రింక్ చేయటం నాకు ఇష్టం ఉండదని, దీన్ని నా ముందుకు తీసుకురావద్దని. నేను నీకు తాగుబోతులా కనిపిస్తున్నానా? నా మీద నువ్వు కోప్పడినా నేనేం విసుక్కోను. ఎందుకంటే ఒక ఫ్రెండ్గా నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను. నీకున్న టెన్షన్స్ని తగ్గించుకోవటానికి ఇది నీకిప్పుడు అవసరం. అయినా సరే నాకేం వద్దు సంధ్య, ప్లీజ్. నువ్వేం ప్రతిరోజు తాగవు కదా అక్షయ్. ఇప్పుడు నీ మనసేం బాలేదని నాకు అర్థమవుతుంది. నీ మనసు కుదుట పడాలంటే నువ్వు తాగాల్సిందే. తీసుకో అక్షయ్, ఇది తాగి నీకున్న సమస్యలన్నీ మర్చిపో. సంధ్య చెప్తుంది కూడా బాగానే ఉంది. కాసేపు నా టెన్షన్స్ అన్ని మర్చిపోవడానికి తాగితే తప్పేంటి? తీసుకో అక్షయ్. సరే, ఇవ్వు. నేను ఏదైతే అనుకుంటున్నానో అదే జరుగుతుంది. అక్షయ్ ఇలాగే తాగుతూ తాగుడికి బానిసైపోవాలి. సంధ్య, ఆకలిగా ఉంది, అలాగే తినడానికి ఏమైనా తీసుకొస్తావా? ఓకే ఓకే. థ్యాంక్స్ సంధ్య. గుడ్ నైట్ అక్షయ్. నా బాధని మర్చిపోవాలంటే మందు తాగాల్సిందే. అక్షయ్, బాగా తాగు. ఇక మీదట నువ్వు నా చేతిలో కీల బొమ్మ అవుతావు. తెల్లవారితే అక్షయ్ పంచాయతీ బాధ్యతలు తీసుకుంటాడు.
నేను ఎంత ప్రేమించినా అక్షయ్ని పెళ్లి చేసుకోలేకపోయాను. మా అక్కని పెళ్లి చేసుకున్నా అక్షయ్ సుఖపడింది లేదు.